ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీలు దిగులు పడుచూ వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోను, పొదలలోను, మెట్టలలోను, ఉన్నత స్థలములలోను, కూపంలలోను దాగిరి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం చూస్తే గనక, ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి ఒక 30,000 రథాలు, 6,000 గుర్రపు రౌతులను పట్టుకుని సముద్రపు ధర నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహం ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారు ఫిలిష్తీయుల నుంచి. సో దీన్ని బట్టి ఇశ్రాయేలీలందరూ కూడా దిగులు పడుతూ ఇరుకులో ఉన్నట్టు తెలుసుకుని గుహల్లో, పొదల్లో, మెట్టల్లో, ఉన్నత స్థలముల్లోనూ, కోపంలోనూ వాళ్ళు దాగి ఉన్నప్పుడు సౌలు వెనకాల ప్రజలందరూ కూడా భయపడుతూ అతన్ని వెంబడిస్తూ వస్తున్నారు. అది కూడా కొద్దిమంది. సో ఆ టైంలో సౌలు గారు సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి, సమూయేలు గిల్గాల్ నాకు రాకపోవడం, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవడం చూసి దహన బలులను, సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సౌలు గారు దహన బలి అర్పించి చాలించారో వెంటనే సమూయేలు గారు రావడం, తర్వాత నువ్వు అసలు ఏం చేసావు అని అంటే, అయ్యా ఇట్లా ఇశ్రాయేల్ చెదిరిపోవడం, నిర్ణయకాలను రాకపోవడం చూసి నేను ఫిలిష్తీయులు ఎక్కడ నా మీదకి వచ్చి ఎక్కడ యుద్ధం చేసేస్తారో, యెహోవాను శాంతిపరచకముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడతారేమో అనుకుని నా అంతటి నేనే సాహసించి దహన బలి అర్పించాను అని అంటారు. అప్పుడు సమూయేలు గారు చాలా స్పష్టంగా, నీ దేవుడే నీ యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి, నీ రాజ్యంను ఇశ్రాయేల్ మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. దేవుడు తన చిత్తానుసారమైన మనసు కలిగి ఒకరిని కనుగొని ఉన్నాడని చెప్పాను. అయితే ఈ వచనాలన్నిటిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఇశ్రాయేలీలు దిగులు పడిపోతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు, వారి మీద శత్రువులు ఇసుక రేణువులాగా వస్తున్నప్పుడు సౌలు గారు చేసిన మిస్టేక్ ఏంటంటే తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. అమ్మో నా మీదకి వచ్చి పడిపోతారేమో, సో దీనికి పరిష్కారం ఏంటి? తన సొంత ఆలోచన. నాకు ఒక డౌట్, అలా ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు కదా, ఫిలిష్తీయులు వచ్చి వాళ్ళ మీద పడతారు అని ప్రభువుకు తెలీదా? శాంతిపరచక ముందే, సమాధాన బలు, దహన బలు అర్పించక ముందే వాళ్ళని దేవుడు ఎలా రాణిస్తారు? లేదా సమూయేలు గారి ఆలస్యం వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు తన ప్రవక్తను సమయానికి నడిపించలేడా? చాలాసార్లు మీరు ఆలోచించండి. మనం జలగని చూస్తే గనక అది మామూలుగా బ్లడ్, మనిషిని పట్టుకుని బ్లడ్ తాగుతూ ఉంటుంది. అది బాగా ఫుల్ హెవీ అయిపోయి బాగా తాగేసిన తర్వాత అది ఫుల్గా తాగిందని మనకి ఎలా తెలుస్తుందంటే, ఇంకా అది నేలను పడిపోయింది. దాని బాడీ అంత ఉబ్బిపోయి బరువెక్కిపోయి నేలను పడ్డప్పుడు అప్పుడు దాకా కాకి దాన్ని చూస్తూ ఉంటుంది. అది పాకేటప్పుడు దాన్ని పట్టుకోదు, అది మనిషి బ్లడ్ దాన్ని తాగుతూ ఉన్నప్పుడు పట్టుకోదు. కానీ దానికి బొల్లు బరువెక్కిపోయి కింద పడిపోయినప్పుడు మాత్రం వచ్చి అమాంతంగా ఆ జలగను పట్టుకుని తీసుకెళ్ళిపోయింది. మీకు అర్థమవుతుందా? మనకి బరువు, భారాలు ఎక్కువైపోయినప్పుడు, ప్రెషర్స్, ఆందోళనలు, దిగులు, భయము ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా మన సొంత జ్ఞానం, సొంత పరిష్కారాలు, సొంత ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి. అదేంటో దేవుడికి పరిష్కారం తెలియదు అన్నట్టు, మనమే దేవునికి సలహాలు ఇవ్వాలన్నట్టు, మన జీవితంలో ఏం జరుగుతుందో ప్రభువుకి అసలు తెలియదు అన్నట్టు, దేవుడు చూడడు అన్నట్టు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు కదా, చెవులు నిర్మించిన వాడు వినకుండానా, కన్నులు నిర్మించిన వాడు చూడకుండానా అని. హీ నోస్ ఎవ్రీథింగ్. మన జీవితంలో ప్రతిదీ ఆయనకి తెలుసు. కానీ మనం చాలా అతిగా వరి అయిపోతూ ఉంటాం, అతిగా ఆలోచించేస్తూ ఉంటాం. అందుకనే వాక్యం చెప్తూ, నువ్వు చింతపడి నీ ఎత్తు ఎక్కువ చేసుకోగలవా, మూడు ఎక్కువ చేసుకోగలవా? చింతపడి మనం ఏమి చేయలేం కదా. వాట్ కెన్ వీ డూ బై వరింగ్ ఎ లాట్? మనం ఏమీ చేయలేం కదా. కానీ ఎంతో ఆలోచిస్తాం, ప్రభుకి చాలా ఉచితమైన సలహాలు ఇస్తూ ఉంటాం. అదేదో ఆయన చాలా చిన్నోడు, మనం సలహాలు ఇస్తే దాన్ని బట్టి ఆయన చేస్తారు. ప్రభా ఈ మార్గంలో ఇక్కడ మనం గేట్ పెడితే బాగుంటుందేమో అన్నట్టు దేవునికి మనం సలహాలు ఇస్తూ ఉంటాం.
సేమ్ సౌల్ గారు కూడా తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల దేవుని కృపకు దూరం అయిపోయాడు, దేవుని చిత్తాన్ని కోల్పోయాడు. తస్మాత్ జాగ్రత్త, బీ అవేర్. మీరు చాలా స్ట్రెస్ గుండా వెళ్తున్నప్పుడు, చాలా భయాందోళనకరమైన స్థితులు గుండా వెళ్తున్నప్పుడు, బీ స్టిల్, కామ్ యువర్ మైండ్, వెయిట్ అపాన్ గాడ్. దేవుని కొరకు కనిపెట్టండి. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతనమైన బలాన్ని పొందుకుంటాడు. ఎందుకు ఎదురు చూడమంటున్నాడు? ఎందుకు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు మీ ముందున్న పందెమందు ఓపికతో అన్న పదం ఎందుకు రాశారో తెలుసా? దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్. మనం చాలా ఒత్తిడికరమైన పరిస్థితులు గుండా, దిగులు గుండా, భయాందోళన గుండా ఈ మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. కానీ ప్రభువుని బట్టి, ప్రభు వైపు చూస్తూ మనం వెళ్ళాలి. ఓపిక చాలా అవసరం, సహనం చాలా అవసరం. సొంత జ్ఞానం, సొంత పరిష్కారాల వల్ల కృపను కోల్పోతాం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, దేవుని మీద ఆధారపడుతూ మన శ్రమల్లో ప్రభువుకి చాలా దగ్గరగా ఉండడం అనేది శ్రేష్టమైన పరిష్కారం. దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ and have a blessed day.